ఈ వీడియో చూస్తున్న ప్రతి అమ్మాయికి కూడా ఖచ్చితంగా ఈ రెమెడీస్ అన్నవి పెద్ద గిఫ్ట్ అవ్వబోతున్నాయి. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. అస్సలాము అలైకుం ఎవ్రీవన్. ఇప్పుడైతే మనకు ప్రతి చర్మ సమస్యకు కూడా ఏదో ఒక క్రీమ్ అవైలబుల్గా ఉంది. కానీ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఇవేవి కూడా లేవు. అయినా కూడా ఆ కాలంలోని స్త్రీలు ఎలాంటి చర్మ సమస్యలు కూడా లేకుండా ఎంతో అందంగా కాంతివంతంగా ఉండేవారట. వారు చేసిన కొన్ని ముఖ్యమైన రెమెడీస్లో ఈరోజు నేను కొన్ని వాటిని మీకు తెలియజేస్తున్నాను. అందులో మొదటిది వాట్స్ పౌడర్. ఈ వాట్స్ పౌడర్ అన్నది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. దీనిని నేరుగా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చర్మ సమస్యల కోసం వాడండి అని తెలియజేశారు అని ఒక హదీసులో ఉంది. మనం ముందుగా వాట్స్ పౌడర్ను తీసుకోవాలి. అందులోకి రోజ్ వాటర్ కానీ కర్డ్ అంటే పెరుగు కానీ కలిపి మన ఫేస్కి మరియు మన బాడీ పార్ట్స్కి అప్లై చేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత కడిగి వేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ద్వారా మీ ముఖం మీద ఎలాంటి చర్మ సమస్య ఉన్నా కూడా తొలగిపోతుంది. మీకు పింపుల్స్ ఉన్నా కూడా ఈ రెమెడీ ద్వారా మీ పింపుల్ సమస్య అన్నది తొలగిపోతుంది. అలాగే మీ స్కిన్ టోన్ అన్నది అంటే మీ కలర్ కాంప్లెక్షన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీకు మంగు మచ్చలు ఉంటే అవి కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ రెమెడీని వారానికి 2 లేదా ఒకసారి ట్రై చేయండి. ఇంకా రెండవ రెమెడీ చాలా ముఖ్యమైనది అలోవెరా జెల్. అలోవెరా జెల్ అంటే మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ను నేను చెప్పటం లేదు. ప్యూర్గా మన ఇంటి వద్ద దొరికే అలోవెరా జెల్ గురించి చెప్తున్నాను. మీరు పడుకునే ముందు ఈ అలోవెరా జెల్లో కొద్దిగా కలోంజీ ఆయిల్ను, కలోంజీ అంటే మీకు తెలిసిన విషయమే కదా, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి రోగానికి కూడా ఇది ఔషధమని తెలియజేశారు. ఆ కలోంజీ యొక్క నూనెను తీసుకొని దానిని అలోవెరా జెల్లో కలపాలి. మీకు కలోంజీ ఆయిల్ అన్నది ఆన్లైన్లో దొరుకుతుంది. ఇవి ఆన్లైన్లో దొరికే ప్రోడక్ట్స్ను మీరు ఒకసారి కొనడం ద్వారా మీకు ఒక 2-3 మంత్స్ వరకు అవి ఈజీగా వస్తాయి. కాబట్టి కొద్దిగా ఖర్చు అయినా సరే ఈ ప్రోడక్ట్స్ని కొనుక్కోండి. ఎందుకంటే మంచి రిజల్ట్స్ అన్నవి మీరు పొందవచ్చు. కలోంజీ నూనెను 2-3 చుక్కలు అలోవెరా జెల్లో కలిపి నైట్ పడుకునే ముందు మీ ఫేస్ మీద మరియు చేతులు మరియు మీకు ఇష్టమైన బాడీ పార్ట్స్ మీద అప్లై చేసి పడుకోండి. మార్నింగ్ లేస్తూనే మీ ఫేస్ మీద ఒక స్మూత్నెస్ అన్నది మీరు గమనించవచ్చు. అలాగే మీ స్కిన్ అన్నది ఎంతో సప్పల్గా ఎంతో మృదువుగా మారటం అన్నది మీరు గమనిస్తారు. మీ దగ్గర కలోంజీ ఆయిల్ లేకపోతే మీరు ఓన్లీ అలోవెరా జెల్నే ఉపయోగించవచ్చు. ఒకవేళ మీ ఫేస్ మీద మంగు లేదా యాక్నీ ఉంటే ఖచ్చితంగా కలోంజీ ఆయిల్ను వాడండి. మంచి రిజల్ట్స్ అన్నవి మీరు పొందవచ్చు. ఒక హదీస్ ప్రకారం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సల్మా రజియల్లాహు తాలా అన్హా గారికి చర్మ సమస్యల కోసం అలోవెరా జెల్ని వాడండి అని తెలియజేశారు అని ఒక హదీసులో ఉంది. కాబట్టి మీరు ఈ ఫేస్ ప్యాక్ను ఖచ్చితంగా వాడండి. ఇంకా మూడవది ఎండు ద్రాక్షల నీరు. ఈ రెమెడీ కోసం మనము 21 ఎండు ద్రాక్షలను తీసుకోవాలి. దీనిని పడుకునే ముందు బాగా శుభ్రం చేసి ఒక గ్లాస్ నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మార్నింగ్ లేస్తూనే ఈ నీటిని తాగి ఆ ఎండు ద్రాక్షలను తినాలి. ఈ నీటిని తాగి ఆ ఎండు ద్రాక్షలను మీరు తినటం ద్వారా మీ శరీరంలో రక్తం అన్నది శుద్ధి అవుతుంది. అలాగే మీకు రక్తహీనత ఉంటే ఆ ప్రాబ్లం కూడా వెళ్ళిపోతుంది. దీని ద్వారా మీ శరీరంలో రక్తం శుద్ధి అయ్యి మీ శరీరం మీద ఒక మంచి కాంతివంతమైన నిగారింపు అన్నది వస్తుంది. అలాగే మీ స్కిన్ యొక్క టెక్స్చర్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీ రంగు అన్నది నిగారింపు అవుతుంది. ఈ రెమెడీను స్వయంగా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అల్లుడు అలీ రజియల్లాహు తాలా అన్హు గారు తెలియజేశారు. వారు ఇందులో 21 ఎండు ద్రాక్షలనే స్పెషల్గా మెన్షన్ చేశారు. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా 21 ఎండు ద్రాక్షలనే తీసుకోవాలి. ఇంకా నాలుగవది కుబానీ మరియు ఆలు బఖ్రా యొక్క నీరు. ఈ 2 పేర్లు కూడా నాకు తెలిసి చాలా మంది కొత్తగా విని ఉంటారు. కుబానీ మరియు ఆలు బఖ్రా 2 కూడా ఆన్లైన్లో కొనవద్దు. మీకు దగ్గరలో జామియా మసీద్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కొనండి. ఇవి కొద్దిగా కాస్ట్ ఎక్కువే, కానీ మీకు మంచి ఫలితం అన్నది దొరుకుతుంది. నైట్ పడుకునే ముందు ఈ రెండిటిని కుబానీని 5
అలాగే ఆలు బఖ్రాను 5. మొత్తంగా 10 వాటిని తీసుకొని ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో ఆ నీటిని తాగి ఆ 10 పండ్లను తినండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అన్నది దొరుకుతుంది. మీ మొత్తం బాడీ కూడా మీకు తెలియకుండానే కాంతివంతంగా మారటం అన్నది మీరు గమనిస్తారు. మీ స్కిన్ టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనలో చాలా మంది అమ్మాయిలు కూర్చొని సడన్గా లేస్తూనే కళ్ళు తిరగటం లాంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. మీరు ఈ ఆలు బఖ్రాను తినడం ద్వారా ఆ సమస్య అన్నది మీకు పూర్తిగా వెళ్ళిపోతుంది. అలాగే మీరు రోజంతా యాక్టివ్గా కూడా ఉంటారు. ఈ వీడియోలో నేను తెలియజేసినవన్నీ కూడా కొద్దిగా ఖర్చుతో కూడుకొని ఉంటాయి. కొద్దిగా ఖర్చుతో కూడుకొని ఉన్నా కూడా రిజల్ట్ మాత్రం చాలా బాగా ఉంటాయి. అలాగే మీరు మేకప్ మీద ఖర్చు పెట్టే ఖర్చును వీటిపైన ఖర్చు పెట్టండి. ఎందుకంటే మేకప్ అన్నది పైన వేసే ఒక లేయర్ లాంటిది. మనకు నిజమైన అందం అన్నది మన శరీరం లోపలి నుంచి వచ్చే నిగారింపు. కాబట్టి బయటి అందాన్ని కాకుండా లోపలి అందాన్ని గురించి ఆలోచించండి. ఈ అందమే పర్మనెంట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని ఆశిస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మై ఇస్లామిక్ వర్డ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా స్పెసిఫిక్ వీడియో కావాలి అని అనుకుంటూ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి.